ఓకేనమ్మా చూడండి. హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ స్కెలిటల్ మజిల్ అండ్ కార్డియక్ మజిల్? ఓకేనమ్మా. స్కెలిటల్ మజిల్ ఇస్ a voluntary and attached to bones, while cardiac muscle is involuntary and found only in the heart. ఈ స్కెలిటల్ మజిల్ అనేవి శరీరం కదలడానికి సహాయం పడతాయి. ఇందా మనం నేర్చుకున్నాం. కార్డియక్ మజిల్స్ అంటే గుండెలో మాత్రం ఉండే బ్లడ్ పంప్ చేస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. డన్. ఫస్ట్ స్కెలిటల్ మజిల్, కార్డియక్ మజిల్ ఫౌండ్ అటాచ్డ్ టు బోన్స్. కార్డియక్ మజిల్ ఫౌండ్ ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఈ స్కెలిటల్ మజిల్ ఇది బోన్స్ కి అటాచ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ హ్యాండ్ మజిల్స్, లెగ్ మజిల్స్ ఇవన్నీ. ఈ మజిల్స్ నడవటానికి, పరిగెట్టడానికి, జంప్ అవడానికి, రాయడానికి సహాయం అనేది పడతాయి. కార్డియక్ మజిల్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ది హార్ట్. ఇది గుండెలో మాత్రమే ఉంటాయి. హార్ట్ కంటిన్యూస్ గా డే అంతా వర్క్ చేస్తుంది. డే అండ్ నైట్ హార్ట్ కంటిన్యూస్ గా వర్క్ అవుతుంది. ఓకేనమ్మా. బికాస్ కార్డియక్ మజిల్స్ వల్లే. నెక్స్ట్ వర్క్స్ అండర్ అవర్ కంట్రోల్, వాలంటరీ. ఇది మన కంట్రోల్లో పనిచేస్తాయి, వాలంటరీ. ఓకేనమ్మా. మనం డిసైడ్ అవ్వచ్చు వెన్ టు వాక్ ఆర్ లిఫ్ట్ ఆబ్జెక్ట్స్ అలా. ఇది వర్క్స్ ఆటోమేటికలీ, ఇన్వాలంటరీ. ఇది మాత్రం ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. పడుకున్నప్పుడు కూడా పనిచేస్తాయి. హార్ట్ బీటింగ్ ఆటోమేటిక్ గా అవుతుంది. హెల్ప్స్ ఇన్ మూమెంట్ ఆఫ్ బాడీ, వాకింగ్, లిఫ్టింగ్ అండ్ రైటింగ్. ఇది శరీరం కదలడానికి సహాయం పడుతుంది. ఓకేనమ్మా. వాకింగ్, లిఫ్టింగ్, రైటింగ్. ఇది పంపింగ్ బ్లడ్ గా హెల్ప్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ పంపింగ్ బ్లడ్. రక్తాన్ని పంప్ చేయడంలో సహాయం అనేది పడుతుంది. ఓకేనమ్మా. హార్ట్ ఏమిచ్చి బ్లడ్స్ పంప్ చేస్తుంది హోల్ బాడీకి ఎవ్రీ సెకండ్. మజిల్ ఫైబర్ ఆర్ లాంగ్ ఆర్ నాట్ బ్రాంచ్డ్. ఈ యొక్క మజిల్ ఫైబర్స్ పొడవుగా మరియు బ్రాంచెస్ లేకుండా ఉంటాయి. ఇవి లాంగ్ థ్రెడ్స్ లా ఉంటాయి. ఈ మజిల్ ఫైబర్ షార్ట్ అండ్ బ్రాంచ్డ్. ఈ మజిల్ ఫైబర్స్ చిన్నగా మరియు బ్రాంచెస్ తో ఉంటాయి. ఇది ఫాస్ట్ కమ్యూనికేషన్ అవుతుంది హార్ట్ సెల్స్ కి మధ్యన. హ్యాస్ మెనీ న్యూక్లే, హ్యాస్ నో న్యూక్లే. ఇక్కడ స్కెలిటల్ మజిల్స్ కి చాలా న్యూక్లే ఉంటాయి. ఓకేనమ్మా. మోర్ న్యూక్లే ఉంటే పవర్ఫుల్ మూవ్మెంట్ వస్తుంది. ఇక్కడ నో, జనరల్ గా ఒక 1 న్యూక్లియస్ అనేది ఉంటది. ఓకేనమ్మా. డన్. రాంగ్ పడింది. నెక్స్ట్ నో ఇంటర్కలేటెడ్ డిస్క్స్. ఇక్కడ ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అని ఉండవు. కార్డియక్ లో ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అని ఉంటాయి. ఈ ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అనేవి హెల్ప్ అవుతాయి. హెల్ప్ హార్ట్ మజిల్స్ కాంట్రాక్ట్ టుగెదర్ క్విక్లీ అన్నమాట. ఓకేనమ్మా. డన్. ఇంకా స్కెలిటల్ మజిల్స్ ఏం చేస్తే మనకి త్వరగా అలసిపోతుంది, మళ్ళీ పాస్చర్ మెయింటైన్ చేస్తుంది, బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. కార్డియక్ మజిల్స్ ఏమవుతుంది, అది ఎప్పుడు ఆగదు, జీవితాంతం పనిచేస్తుంది. చాలా స్ట్రాంగ్ మజిల్ అన్నమాట. ఓకేనా. డన్. స్కెలిటల్ మజిల్స్ ఏమొచ్చి బోన్ కి అటాచ్ అయి ఉంటది. ఇది హార్ట్ లో ఉంటది. ఇది వాలంటరీ, ఇది ఇన్వాలంటరీ. ఇది బాడీ మూవ్మెంట్, ఇది బ్లడ్ పంపింగ్. ఇది లాంగ్ అన్బ్రాంచెడ్, ఇది షార్ట్ బ్రాంచెడ్. ఇక్కడ మెనీ న్యూక్లే, ఇక్కడ 1 న్యూక్లియస్. ఇక్కడ ఆబ్సెంట్, ఇక్కడ ప్రెసెంట్. ఏంటది ఇంటర్కాలేటెడ్ డిస్క్స్. ఇదేనమ్మా. హోప్ ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అంటే ఏంటి, హార్ట్ మజిల్ లో కనెక్ట్ అయ్యే స్ట్రక్చర్స్. దాన్ని ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ అని అంటారు. ఓకే.